వంశీ మాస్టర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు దక్షిణామూర్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. దక్షిణామూర్తి అసలు ఎందుకు ఈ టాపిక్ అంటే ఈ పేరు వచ్చింది, దానికి కారణం ఏమిటి తెలుసుకుందాం. ఫస్ట్ సనక సన్నాదులు, వీళ్ళు జ్ఞానం కోసం వెతుకుతూ ఉంటారన్నమాట. అసలైంది ఏంటి, ఏం అంటే పర్పస్ ఏంటి, మనం ఎందుకు వచ్చాము అనేది అర్థం కాక వెతుకుతూ ఉంటారు. మనకి ఎవరు దీని గురించి అవగాహన చేస్తారు అని చెప్పేసి వెతుకుతూ ఉంటే ఫస్ట్ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి ఏం చేస్తారు, ఆయన యొక్క అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్న సమయంలో వీళ్ళు వెళ్తారనమాట. వెళ్తే ఆ యొక్క సిచ్యువేషన్ చూసి ఇలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వచ్చేస్తారు. తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు కూడా సరస్వదేవి సరస్వదేవి బ్రహ్మదేవుడు ఇద్దరు కూర్చొని ఉంటారు అనమాట. కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఆ సమయంలో వీళ్ళు వెళ్తారు. అది చూసి వీళ్ళు కూడా మనకి కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళా శివుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా శివుడు పార్వతి నాట్యం చేస్తూ ఉంటారు. అది చూసి ఎవరు మనకి అసలైన గురువు అని వెతుకుతూ ఉంటారు. అసలు అర్థం కాదు. ఆ సమయంలో వాయిస్ ఎవరితో వినిపిస్తుంది, వీటిలో పెట్టుకోండి. నా బంగారాలు ఫ్రెండ్స్, ఆన్ మీట్ కొట్టాలా మేడం? మీరు ఆన్ చేసుకోండి మేడం. ఓకే, ఎవరు అసలైన గురువు అని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎవరు సరైన గురువు కాదు అని చెప్పేసి వీళ్ళకి ఎవరు మనకి నేర్పిస్తారు అని అందరి మీద నిందలు వేస్తూ వెతుకుతూ ఉంటారనమాట. వీళ్ళు సరికాదు అని చెప్పేసి అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే మేడం మ్యూట్ అయింది. ఓకే, దక్షిణామూర్తి అవతారంలో దక్షిణం వైపు కూర్చొని ఉంటారు అనమాట. మౌనంగా ఏం మాట్లాడరు, ధ్యానంలో కూర్చొని అలా సైలెంట్ గా ఉంటారు. వీళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్ చూసి వీళ్ళు కూడా కూర్చునేస్తారు. కూర్చొని ఎవరు నాకు గొమ్మగా ఉన్నారు, ఏం మాట్లాడలేదు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటారనమాట. కాసేపటికి వీళ్ళు కూడా మౌనం అయిపోతారు. ఆయన ఏం మాట్లాడదు, వీళ్ళు ఏం మాట్లాడకుండా సైలెంట్, అంటే వైబ్రేషన్, మౌనంలో నుంచి మౌనం. వీళ్ళకి సరైన ఆన్సర్ కావాలంటే అంటే ఆ ఎవరు కూడా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పలేదు. అలాంటి సందర్భంలో శివుడు ఏం చేస్తాడంటే దక్షిణామూర్తి అవతారంలో మౌనంగా ధ్యానంలో కూర్చుంటారు. అది చూసి వీళ్ళు కూడా మౌనం అయిపోతారు. మౌనం అయిపోయి ఆ మౌనంలో నుంచి ట్రాన్స్లేషన్ జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఏది కావాలి అనేది అక్కడ దొరుకుతుంది. అలా మనం కూడా ఎప్పుడైతే ఇతరులు వాదిస్తూ ఉంటారు, కొంతమంది వాదిస్తూ ఉంటారు, మనం ఏం చేస్తాము, వాదించే వాళ్ళతో వాదిస్తే మనం కూడా మూర్ఖులు అవుతాం. ఎప్పుడు కూడా వాదించే వాళ్ళతో వాదించకూడదు, సైలెంట్ అయిపోవాలి. మౌనం అయిపోతే అప్పుడు వాళ్ళకి సరైన సమాధానం, అంతే, వాళ్ళు కాసేపటికి నిశ్చలం అయిపోతారు, ఏం మాట్లాడతారు. అప్పుడు మనం సమాధానం ఇస్తే అది అందుకోగలుగుతారు. ఆవేశంలో ఎవరికి ఏది చెప్పినా అది అర్థం కాదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అదే అన్నమాట. దక్షిణామూర్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది మౌనంలో నుంచి సమాధానం అందించడం. తర్వాత వచ్చేసి మనం ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లల మీద మన ప్రతాపం చూపిస్తూ ఉంటాం. అంటే ఏ కోపం వచ్చినా, ఏ ఎమోషన్ వచ్చినా పిల్లల మీద
చేస్తాం. ఎందుకంటే పిల్లలు మాట్లాడలేరు కాబట్టి. అలా అంటే పిల్లలు మాట్లాడరు అంటే వాళ్ళ మీద అధికారం చూపించేస్తామా అనేది ఎప్పుడు అర్థమవుద్దంటే పిల్లలు సైలెంట్ గా చూస్తూ ఉంటారు. అంటే కొడుతున్నా ఏం అనలేక ఏడుస్తూ సైలెంట్ గా చూస్తుంటారు. మనం ఏం చేస్తాము కొట్టేసి సైలెంట్ అయిపోతాం మనం కూడా కాసేపు సైలెంట్ అయిపోయి అప్పుడు ఆలోచిస్తాం తీరిగ్గా ఏమని ఎందుకు కొట్టాను ఆవేశం ఎందుకు వచ్చింది అసలు కొట్టడం కరెక్టేనా అని చెప్పేసి అప్పుడు ఆలోచిస్తాం. అప్పుడు దాకా ఏముంటది మనలో ఆవేశం ఉంటుంది. ఆవేశం ఉన్నంతసేపు అక్కడ అర్థం కాదు విచక్షణ జ్ఞానం కూడా మర్చిపోతాం. ఆ మర్చిపోవడం వల్ల ఆ పిల్లల్ని కొట్టేస్తాం ఇంకా కొట్టేసి సైలెంట్ గా వాళ్ళు ఎప్పుడైతే చూస్తూ మన మీద ఏం అంటే దాడి చేయకుండా వాళ్ళు సైలెంట్ గా చూస్తూ ఉంటారు. మనం మౌనంగా అయిపోయి మనం ఆలోచనలో ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే నేను ఎంత తప్పు చేశాను ఎందుకు ఇలా చేశాను ఇలా చేయకూడదు కదా అని అప్పుడు ఆలోచిస్తాం. ఆలోచించి అప్పుడు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాం. పిల్లలు ఏం చేస్తారు వెంటనే క్షమించేస్తారు. అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఎంత ఆవేశంలో ఎంత ఏం చేసినా సరే వాళ్ళు క్షమించేస్తారు. ఆ క్షమించే తత్వాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎవరైనా నన్ను క్షమించు అనగానే మనం ఏం చేస్తాము నన్ను అడిగారు కదా అని ఒక అహంకారం చూపిస్తాం స్టార్టింగ్ లో. ఆ వాళ్ళే దిగొచ్చారులే ఇంకా అనేసి మనం ఒక అహంకారం. అలా కాకుండా మన ప్రేమను పంచాలి. అహంకారంతో కాకుండా ప్రేమ తత్వంతో వాళ్ళతో మెలగాలి. అలా పిల్లల నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత సీతమ్మ వారు రావణాసురుడు తీసుకెళ్తారు. అంటే ఆ సమయంలో మనకి ప్రకృతి అనుకరించలేదు సరే అని సైలెంట్ అయిపోయింది. ఫస్ట్ వదులు అని చెప్పేసి అక్కడ అడిగింది కానీ అక్కడ అంటే తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వనంలో పెట్టారు. సరే ఈ సమయంలో నేనేం చేయాలి అనేది ఆమె ఒక ప్రశ్న ఇస్తుంది. ప్రశ్న వేసుకొని ఇప్పుడు నేను ఏం ఎదిరించలేను నిస్సహాయస్థితిలో ఉన్నాను ఇక్కడ బలగం ఉంది ఇప్పుడు నేనేం చేయాలి ఏం చేసేది లేదు అని సైలెంట్ లోకి వెళ్తుంది. మౌనం మౌనంలోకి వెళ్ళిపోయి తను అగ్నికి సంబంధించి శిక్షణ నేర్చుకున్నాం అనమాట. అలా మనం కూడా మన పెద్దవాళ్ళు మన ఇంట్లో అధికారంతో ఉంటారు. ఉన్నప్పుడు మనం ఎదిరించలేని సమయంలో మాట్లాడలేని సమయంలో మన మీద దాడి చేసినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది సైలెన్స్. ప్రకృతి అనుకరించలేనప్పుడు మనకి సహకరించినప్పుడు మనం ఏం చేయాలి సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ అయిపోతే మనకు కావాల్సింది మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ దొరుకుతుంది. వెంటనే అన్ని అయిపోవాలి అనుకుంటే ఇక్కడ ఏది జరగదు. అంటే ఇక్కడ మనం ఓర్పు సహనం నేర్చుకోవాలి సీతమ్మ వారిని చూసి. అలా సీతమ్మ వారితో అంటే ఆ యొక్క మౌనానికి సంబంధించి యొక్క జ్ఞానం నేర్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి అహల్య అహల్య నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. అహల్య మీద నిందలు వేస్తాడు తన భర్త అంటే సమాజం నిందలు వేస్తుంది. వేసినప్పుడు అప్పుడు ఆమె ఏం చేస్తుంది సైలెంట్ అక్కడ కూడా మౌనం అయిపోతుంది. అంటే అక్కడ మనం అనుకుంటాము శాపం పెట్టారు అందుకని రాయి అయిపోయింది అనుకుంటాం. కానీ అక్కడ ఏమైంది ఆమె తనలో తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి అక్కడ ఏం నేర్చుకుంది ఇప్పుడు
టైం కాదు. అంటే ప్రకృతి ఇప్పుడు సహకరించడం లేదు. ఇప్పుడు నిందలు పడుతున్నాయి అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? సైలెంట్ అయిపోవాలి. అలా కాకుండా నేను అలాంటి దాన్ని కాదు నిరూపించుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రయత్నాలు చేసినంత సేపు అంటే ఆవేశం, ఆ సమయంలో ఆవేశం ఉంటుంది. నేను అలాంటి దాన్ని కాదు, ఇలాగా అది ఇది అని చెప్పేసి ఎన్నో చెప్తాం. కానీ ఎవరు వినిపించుకోరు. ఆ సమయంలో మనం ఏం చేయాలంటే కాలానికి వదిలేసేయాలి. కాలానికి వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోవాలి. అలాగే అహల్య కాలానికి వదిలేసింది. ఎప్పుడైతే కాలానికి వదిలేసి తన పని తను చేసుకుంటూ ఉందో అప్పుడు శ్రీరాముడు వచ్చి తన నుంచి ఆ యొక్క శాపం నుంచి విముక్తురాలు చేస్తుంది. అంటే తనేంటి, తను ఇలాంటి కాదు అని చెప్పేసి సమాజానికి తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. ఆవేశపడిపోయి ఆలోచన లేకుండా ఒకదానికి ఇంకొకటే జరిపొచ్చి ఆవే అంటే ఇతరుల్ని అంటే మనల్ని నిందించారు కదా, ఆ నిందలకి ఇంకొక 4 కల్పించి మనం చెప్పడము అలా చేయడం వల్ల ఒక కర్మ వదిలేదు కాక మళ్ళీ కర్మం వస్తుంటుంటాం. అలా కాకుండా మౌనం అయిపోవాలి. చాలా మంది మౌనం అంటే మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడమే అనుకుంటారు. అసలు మౌనం అంటే ఏంటి? అంటే సైలెంట్ గా కూర్చుంటే మౌనమా? కాదు. ఏ సమయానికి ఏ టయానికి ఏది మాట్లాడాలి ఆ సమయానికి అది మాట్లాడడమే. అంటే మౌనంకున్న ఆసక్తి మనకు అర్థం ఉంది. మనం అంటే విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడేస్తూ అంటే ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అనేది తెలియకుండా మాట్లాడేస్తుంటాం. అది కాదు మాట్లాడడం అంటే, అది కాదు మౌనం అంటే. మనం ఎప్పుడైతే ఈ సమయానికి ఇది అవసరము, ఇది మాట్లాడాలి, ఇలా మాట్లాడితే ఇది కరెక్ట్ గా వాళ్ళకి అర్థం అవుద్ది అని తెలుసుకొని మాట్లాడటమే మౌనం. మౌనం అంటే బాహ్య మౌనం, అంతర మౌనం. నోటిలోన శూన్యం, మనసులోన శూన్యం. నోట్లోన మౌనం అయిపోవాలి, బాహ్యంగా అంతరంగా మౌనం అయిపోవాలి. ఎప్పుడైతే అలా మౌనం అయిపోతామో మనకి ఆత్మ నుంచి సరైన సమాధానాలు, మనకు కావాల్సింది గైడెన్స్ అక్కడ దొరుకుతుంది. అలా కాకుండా నాకు ఛాన్స్ వచ్చేసింది నేను మాట్లాడేస్తాను అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడిస్తే ఆ నోటికున్న వాక్కులు కూడా తగ్గిపోతూ వస్తాయి. కొంతమంది మాట్లాడితే కరెక్ట్ గా జరిగిపోతుంది. అంటే వాళ్ళకి ఏముంది, వాక్ సిద్ధి ఉంది. కొంతమంది మాట్లాడితే ఎందుకు వీళ్ళు మాట్లాడారు దేవుడా, అసలు వీళ్ళు మాట్లాడలేమో అనే విధంగా ఉంటది. అంటే ఎందుకు అక్కడ వాక్ శుద్ధి లేదు. వాక్ ని సరి చేసుకోవాలి. సరి చేసుకోవాలంటే మౌనం అయిపోవాలి. ఎప్పుడైతే మౌనం చేస్తూ ఉంటావో అప్పుడు నీకు సరైన వాక్ శుద్ధి వస్తుంది. అలా కాకుండా నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చేస్తుందని చెప్పేసి నేను క్లాస్ లో ఏది పడితే అది మాట్లాడేస్తానంటే అప్పుడు ఏమైంది, కొన్ని రోజులకి ఈ పదవి నుంచి తొలగిపోతాం అనమాట. ఎప్పుడు ఏది మాట్లాడాలి, మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి, మౌనంగా ఉన్న సమయంలో మౌనంగా ఉండాలి, వినాల్సిన సమయంలో వినాలి, చెప్పాల్సిన టైంలో చెప్పాలి. అదే మౌనం అంటే. అలా కాకుండా మౌన వ్రతం ఉంటారు కొంతమంది. మౌన వ్రతం ఉంది బే 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 అని చెప్పేసి సైకిల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మౌనంగా ఉండడం కంటే మాట్లాడడం బెటరు అనిపించే విధంగా తయారవుతారు అనమాట. మౌనం అని చెప్తారు, ఇంకా అన్ని మాట్లాడేస్తూనే ఉంటారు. అంటే ఆ పెన్నుతో రాయడము, సైకిల్ చేయడము,
ఆయన బెబ్బెబ్బే అని పిలవడము, రకరకాల టార్చర్ అన్నమాట. వాళ్ళు మౌనం కాదు, మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళు మౌనం చేస్తుంటారు. అలాంటి మౌనాలు మనకి అవసరం. మౌనం అంటే అంతర మౌనం, బాహ్య మౌనం, రెండు మౌనం అయిపోవాలి. ఇంకేం మాట్లాడకూడదు. నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడాలనుకున్నావో అదే మాట్లాడాలి. అదే మౌనానికి ఉన్న శక్తి. అలా మనం మౌనం ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటాం. తర్వాత వచ్చేసి రాముడు. రాముడు అతన్ని 14 సంవత్సరాలు అరణ్యవాసం అని చెప్పారు. చెప్పగానే మనమైతే మన ఆశలు మొత్తం రాపిచ్చేసుకొని నిన్ను బయటికి గింటేస్తాం అంటే మనం ఏం చేస్తాము, పందిరేసి అంటే రచ్చ చేసి పందిరి వీకి కోర్టుకెళ్తాం అన్నమాట. అక్కడ రాముడు ఏం చేశాడు, వాళ్ళ తండ్రి గారు ఇలా అని చెప్పగానే మాట్లాడకుండా సైలెంట్ గా ఓకే నాన్నగారు అని చెప్పేసి ఆ పేపర్ మీద సంతకాలు పెట్టేసి అడవికి వెళ్ళిపోతాడు. అక్కడ పెద్దలకు ఇచ్చే గౌరవం, అది మనం నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు గురించి అందరికీ తెలుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా అతను మాట మీద శ్రద్ధ, అది మనం నేర్చుకోవాలి. ఎన్నో వచ్చాయి అంటే ఆయన ఆస్తి మొత్తం పోయింది, అయినా కూడా ఓకే అని చెప్పేసి అతని భార్య పిల్లలు తీసుకొని బయటకు వచ్చేసి కూడా ఎన్ని కష్టాలు పడినా సరే మళ్ళీ నా ఆస్తి నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగురు. అంటే అక్కడ ఇచ్చేసాక మళ్ళీ తీసుకోవడం ఏంటి, మనం ఇరుగింటికి పొరుగింటికి ఏదైనా అడగగానే వాళ్ళు అంటే మనం మన ఇంట్లో ఉన్న వస్తువు ఏదైనా అడిగితే మనం ఏం చేస్తాము, ఇస్తాం. మళ్ళీ పక్క రోజు పోయి నాకు ఇది ఇవ్వు అని చెప్పేసి అడిగేసి వస్తుందన్నమాట. అంటే ఇచ్చిన దాన్ని మళ్ళీ మనం ఎలా అడుగుతున్నాము అనేది ఇక్కడ హరిశ్చంద్రుని చూసి నేర్చుకోవచ్చు. తర్వాత ఎన్ని కష్టాలు పడినా ఏం చేసినా సరే ఆయన అవన్నీ మౌనంగా భరిస్తూ అంటే అక్కడి నుంచి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి కాశీకి వెళ్తాడు. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నా సరే ఇక్కడ ఇలాగే ఉంది, సరే కాశీ కన్నా వెళ్దాము, కాశీలైనా మనకి కావాల్సింది దొరుకుతుందేమో అని చెప్పేసి కాశీకి వస్తారు అనమాట. కాశీకి వచ్చి ఆ కాశీలో అక్కడ కూడా ఇబ్బంది పడతారు. భార్య నమ్ముకోవాల్సి వస్తుంది, బిడ్డని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఏం జరిగినా సరే ఓకే ఇదంతా నా యొక్క రాత అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎన్ని కష్టాలు ఉన్నా సరే సైలెంట్ గా మౌనంగా ఎదుర్కొంటూనే ఉంటాను. ఇది నాకు వచ్చింది, ఇది ఎందుకు ఇచ్చారు, నేను ఇలా ఎందుకు చేశాను అని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాలి. అలాగే మనం కూడా కష్టాలు వచ్చాయని చెప్పేసి కుమిలిపోయి బాధపడితే ఏమి రాదు. ఇప్పుడు మనము చాలా మంది చీట్లేసో రకరకాలుగా అప్పులైపోయి అనవసరమైన ఖర్చులు పెట్టేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది పడుతూ అప్పుడు ఏమనుకుంటారు, ఇంకెందుకు ఈ జీవితము, అందరు అప్పుల వాళ్ళందరూ వచ్చి నాకు ఇస్తున్నారు, ఇంకా నేను చచ్చిపోతే మంచిది అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడము, పిల్లల నుండి పిల్లల్ని రైలు కింద దోసేసి వీళ్ళు దానికి చనిపోవడము అలా చేసుకుంటారు. అలా కాకుండా ఆగు, మనకి ఎప్పుడైనా మరణం చనిపోదాము అనిపించినప్పుడు కాస్త వాయిదా వేయాలి, ఇప్పుడు కాదు అని చెప్పేసి వాయిదా వేయాలి. అలా కాకుండా మనం పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తే మళ్ళీ మనకి భూమి మీద జన్మను ఇవ్వరు.
అందుకోసం మనం ఎప్పుడు కూడా చనిపోదాము అనుకున్నప్పుడు కాస్త వాయిదా వేయండి. ఈ రోజు మంచి రోజు కాకపోవచ్చు, రేపు మంచి రోజు వస్తుంది, దానికోసం ఎదురు చూద్దాం అనేది మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనం ఆ ఎదురు చూస్తూ ఉంటే ఎన్ని అప్పులైనా ఎంతమంది వచ్చినా తిట్టినా సరే సైలెంట్ గా కూర్చున్నాం. ఇప్పుడు హరిశ్చంద్రుడు ఎంతమంది వచ్చి ఆ అప్పులు నాకు వడ్డీ కట్టలేదు అది ఇదంటే నా కాడ ఇది ఉంది తీసుకెళ్ళండి అని చెప్పేసి ఇచ్చేస్తాడు అనమాట. అలాగే మనం కూడా ఎవరైనా వచ్చి అప్పులోళ్ళు వచ్చి నువ్వు ఆ అప్పులు కట్టాలి కదా ఇది అని చెప్పేసి తిట్టినా సరే మనం ఏం చేయాలి? సరే, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర నేను ఇది చేస్తున్నాను, ఈ జాబ్ చేస్తున్నాను, ఈ జాబ్ చేస్తున్నాను కదా, దీంట్లో వచ్చిన దాంట్లో సగం నీకు చీట్ లెస్ లో ఏదో చేసో నీకు ఇది కట్టేస్తాను అని చెప్పేసి మనం వాళ్ళకి చెప్పాలి. సమాధానం చెప్పకుండా సైలెంట్ కూర్చోండి. వాళ్ళు ఏం చేస్తారో చేయండి. అది మౌనం. అలా కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా నేను కట్టలేను, ఏం చేసుకోపో అని చెప్పేసి ఎదురిచ్చి మాట్లాడినట్టు చేస్తే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని అలా కాకుండా మనం అక్కడ ఏం చేయాలి? వాళ్ళకి సానుకూలంగా సమాధానం చెప్పి ఓకే ఇప్పుడు నా సమయం కాదు, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితి ఇలా ఉంది, నా పిల్లలు నా భార్య ఇలా ఉన్నాం, నేనే ఇబ్బంది పడుతున్నాను, ఇప్పుడు నేను కట్నెన్స్ లో ఉన్నాను అని చెప్పేసి మనం వాళ్ళకి సమాధానం ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సరేలే ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పేసి సైలెంట్ గా వెళ్ళిపోతారు. నువ్వు రాంగ్ గా ప్రవర్తిస్తే వాళ్ళు రాంగ్ అవుతారు. మనం అలా కాకుండా సరిగ్గా నేను ఇలా నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నేనేం చేయలేను, నన్ను క్షమించు అని చెప్పేసి వాళ్ళని అడగాలి. అడిగినప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళు ఇలా మనం ఒక్కొక్కరి నుంచి నేర్చుకోవచ్చు మౌనం. ఓకే ఫ్రెండ్స్, మౌనం గురించి నేను చెప్పాలనుకుంటుంది ఇది అందరికీ అర్థమైందా? ఓకే మేడం, చాలా బాగా చెప్పారు మౌనం గురించి. ఎందుకంటే మన మాట మీద మనకు చాలా ఎరుక ఉండాలి. మనం ఎవరినైనా ఒక క్వశ్చన్ వేసేటప్పుడు కానీ, మనం ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ మన మీద మనకు బాగా ఎరుక ఉండాలి. మనం ఒక పని చేసేటప్పుడు కానీ మన ఆవేశం గురించి కానీ బాగా చెప్పారు మేడం. ఆవేశంలో తీసుకునే డెసిషన్ కానీ ఏదైనా అది చాలా ఎఫెక్టివ్. బాగా చెప్పారు. అది అది మాత్రం చాలా చాలా మంచి మంచి క్వశ్చన్సే వచ్చాయి మేడం. బాగా చెప్పారు. అంటే ఇవన్నీ చాలా సింపుల్ గా అనిపిస్తాయి, తెలిసినయే కాదనట్లేదు, అందరికీ తెలిసినయే. కానీ అది తీసుకునే విధానం ఆ టైం వచ్చేసరికి వాళ్ళ ఎవరిలో ఓపిక ఉండదు. సో ఇలా ఒకటికి 2 సార్లు గుర్తు చేసి ఇలా చేస్తే ఇది తప్పు అని చెప్తూ పోతే అది ఒకసారి ఎవరి మైండ్‌కైనా ఎక్కుద్ది. సో బాగా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు. మనిషి ఆవేశం మీద ఏ నిర్ణయాలు తీసుకోకూడదని మాత్రం చాలా వండర్‌ఫుల్‌గా చెప్పారు. సో మన మాట మీద మనకు ఎరుకుండాలి. ఎంత మౌనం ఉంటే అంత మంచిది మనకే. ఆ మౌనం అని పేరుతోటి అన్ని యాక్షన్‌లు చేస్తూ చేసేది అది కరెక్ట్ అయిన మౌనం గాదు. కరెక్ట్ చెప్పారు మీరు. చాలా చాలా బాగొచ్చింది క్లాస్ మేడం. థ్యాంక్ యూ మాలతి మేడం. అనుష మేడం ఉన్నారా? ఎళ్ళిపోయారా? అక్కడ తపోవనంలో సిగ్నల్స్ ఉండట్లే మేడంకి. ఇంకా ఎవరైనా ఇంకా మేడం? రికార్డ్ ఆపేయచ్చు.
ఓ ప్రతి సారీ. సారీ. రికార్డ్ ఆపేస్తాను. స్టాప్ ద రికార్డ్.